హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అభిరుచులు. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి హెల్తీ స్మూతీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఈ స్మూతీ చిన్నపిల్లలకి డైలీ ఇంక్లూడ్ చేయండి. ఏదో స్నాక్స్ టైంలో కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఇంక్లూడ్ చేయండి. ఈ స్మూతీ వల్ల వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ కానీ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ మంచిగా పనికొస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ స్మూతీ కోసం నేను ముందు రోజు నైటే డ్రై ఫ్రూట్స్ నానపెట్టుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటాయి కదా, మిక్స్డ్ నట్స్, మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, బాదం, క్యాష్యూ అండ్ వాల్నట్స్ అండ్ కిస్మిస్ ఉంటుంది కదా, అవి అన్నీ ఇంక్లూడ్ చేసి నానపెట్టేశాను. అండ్ ఒక హాఫ్ యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బనానా అండ్ మిల్క్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాపిల్ యాడ్ చేసుకొని బనానా కూడా యాడ్ చేసుకోవాలి. బనానా యాడ్ చేయడం వల్ల పిల్లలు వెయిట్ గెయిన్ మంచిగా అవుతారు. నా నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మాత్రం ఈ స్మూతీ ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి స్టొమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఇలాగ బనానాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా బనానా వేసుకున్న తర్వాత నానపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇవ్వాలనుకుంటే ముందు రోజు నైటే డ్రై ఫ్రూట్స్ నానపెట్టండి. లేదు ఈవినింగ్ స్నాక్స్ టైంలో మేము ఈ స్మూతీ ఇంక్లూడ్ చేస్తామనుకుంటే మార్నింగ్ నానపెట్టుకోండి. అప్పుడు ఈవినింగ్కి మంచిగా నానుతాయి. ఇలా సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా పోతుంది. మిల్క్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవడం అంతే. నేను మ్యాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ డైలీ ఫ్రూట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. ఫ్రూట్స్ అంటే ఈరోజు బనానా యాపిల్ వేసాను కదా, ఇంకొకసారి ఇంకొక ఫ్రూట్ అలాగా వేసి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ డైలీ 1 కప్ అయితే ఇస్తాను. ఇలా ఒక కప్పులో పోసేసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ హనీ యాడ్ చేసి ఇస్తాను. లేదు హనీ వద్దు అనుకుంటే డేట్ సిరప్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మా బాబు కొంచెం హనీ వేస్తే తాగుతాడు అనే ఇంటెన్షన్లో ఇలా హనీ వేసి ఒకసారి మిక్స్ చేసి ఇస్తాను. టేస్ట్ కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది. బయట దొరికే ఈ మిల్క్ షేక్స్ ఇలాంటి కన్నా ఇంట్లోనే మనం హెల్తీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ట్రస్ట్ మీ, వెయిట్ లేరు మా పిల్లలు అని బాధపడే పేరెంట్స్ ఉంటారు కదా, డైలీ ఈ స్మూతీ అయితే ఇవ్వండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఫ్రూట్స్లో బనానాని కన్ఫర్మ్గా ఇంక్లూడ్ చేసి ఇవ్వండి. వెయిట్ డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు. సో అంతే. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.